యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్ వ్యక్తిగత నట శిక్షణ అభ్యాసం 2 వడలు విరుచుకొనుట. మొదటి అధ్యాయములో అభ్యాసము 1లో వర్ణించినట్లు పడుకున్న స్థితి ఊహించుకోండి. అదే పద్ధతిని మీరు విశ్రాంతి స్థితికి చేరుకునే వరకు అనుసరించండి. కొన్ని నియమాలు: మీ కళ్ళు మూసుకోండి. మీకు ఎప్పుడు అనుకూలమనిపిస్తే అప్పుడు కళ్ళు తెరవండి. మీ జీవితంలో సాధారణమైన రోజున మీరు ఏ విధంగా మేల్కొంటారో అలా కళ్ళు తెరవండి. ఇక్కడ నుంచి మీ బాహ్యమైన కదలికలు అభ్యాసము ఆకారము లేక రూపం షేప్ ఇవ్వటం లేక నియంత్రణ చేయటం చేస్తుంది. మీ కుడి చేతిని గాలిలోకి చాపండి. మీ చెవి ప్రక్కగా మీ వెనుకకు నేల మీదకి కుడి చేతిని వేగంగా తీసుకొని రండి. మీరు తాపగలిగినంత బాగా కుడి చేతిని చాచండి. అలాగే మీ ఎడమ చేతిలో చేయండి. ఇప్పుడు మీ 2 చేతులను ఒకేసారి మీ తల పైకి లాగండి. మీ చేతులలో సాగి ఉన్న కండరాల లాగడాన్ని అనుభవించే ప్రయత్నం చెయ్యండి. నెమ్మదిగా వెనుక భాగమును నేల మీద నుంచి పైకి లేపి ధనురాకారం ఆర్చ్గా వంచండి. అలా ఇంకా మొత్తం మీద మీ వెనుక భాగం నేల మీద నుంచి లేపి వంచండి. మీ భుజములు మాత్రం ఉపరితలమును తగులుతూనే ఉంటాయి. మెడ దానంతటదే నేలను వదిలివేస్తుంది. మీ తలలో ఒక భాగము అవుతుంది. అదే సమయంలో మీ కాళ్ళు స్వాధీనము తప్పి నేలను వదలాలనిపించవచ్చును. జాగ్రత్తగా ఉండండి. మీ కాళ్ళలో కండలు కొద్దిగా లాగుతున్నట్లు తలుస్తారు. నెమ్మదిగా మీ శరీరమును నేల మీదకి దించండి. మళ్ళీ మీ కుడి చేతిని తలపైకి చాచండి. కానీ ఈసారి మీ కుడి కాలును మాత్రమే చాచండి. కాలు కానీ చేయి కానీ నేల ఉపరితలమును వదలకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎడమ చేతిని ఎడమ కాలితో చేయుము. దీనికి వ్యతిరేకముగా అంటే ఎడమ చేతిని చాపి కుడి కాలును చాచి చేయండి. మళ్ళీ కుడి చేతిని చాచి ఎడమ కాలును చాచి సాధన చేయండి. ఇప్పుడు ఒకేసారి మీ 2 చేతులు 2 కాళ్ళు చాచండి. మీ తలను మరియు శరీరమును నేల మీద నుంచి కొద్దిగా లేపండి. కుడి ప్రక్కకు దొర్లండి. మీ శరీరము వెనుకను నుంచి వంచి కాళ్ళను మరియు చేతులను వంచి అర్ధచంద్రాకారము లేక అర్ధ ధనురాకారముగా ఆకృతి వచ్చేటట్టు స్థితిని పొందండి. 5 అంకెలు లెక్కించే వరకు అలా ఉండండి. మళ్ళీ పూర్తిగా మీ శరీరము వెనుక పడుకున్న స్థితికి వెళ్ళి విశ్రాంతి పొందండి. ఇప్పుడు ఎడమ ప్రక్కన ఈ అభ్యాసము చేయండి. ఇప్పుడు పొట్ట మీద దొర్లండి. మీ కుడి కాలిని నేల మీద నుంచి లేపి మరియు చాచండి. ఇప్పుడు ఎడమ కాలుతో తిరిగి కదలికలు చేయండి. మీ కుడి చేయి లేపండి, చాచండి. ఎడమ చేతిని లేపండి, చాచండి.
ఒకేసారి చేతులు మరియు కాళ్ళు నేల మీద నుంచి పైకి లేపండి మరియు 5 లెక్కించే వరకు ఇదే స్థితిలో ఉంచండి. మళ్ళీ ఈ అభ్యాసం చేయండి, కానీ ఈసారి తలను నేల నుంచి పైకి లేపండి మరియు 5 లెక్కించే వరకు ఇదే స్థితిలో ఉండండి. ఇప్పుడు పడుకోండి మరియు మళ్ళీ విశ్రాంతి తీసుకోండి. ప్రాథమిక వ్యక్తిగతమైన శరీరగతిక సంబంధమైన కైనెసిక్స్ లేదా బహిర్గత శరీర బలశక్తి సంబంధమైన బాడీ డైనమిక్స్ వాటిలో చివరికి మరియు ముఖ్యమైన అభ్యాసం పిల్లి క్యాట్ అభ్యాసం. ఇది ప్రమాణమైన అత్యవసరమైన అభ్యాసం. దీనిని చాలామంది నటులు మరియు అనేక మంది నట శిక్షణ ఉపాధ్యాయులు ఉపయోగిస్తుంటారు. అభ్యాసం 3 పిల్లి క్యాట్. బొమ్మను చూడుము. అభ్యాసం 2 నుంచి పొట్ట మీద పడుకున్న స్థితి నుంచి మొదలు పెడదాం. 2 చేతులను శరీరమునకు దూరముగా చాచండి. టీ ఆకారము. మీ తలను కుడి ప్రక్కకు కానీ ఎడమకు కానీ త్రిప్పండి. ఉండండి. నెమ్మదిగా మీ చేతులను లోనికి మరియు శరీరము వరకు తీసుకొని రండి. అరచేతులు నేలకు ఆనుకొని ఉంచండి. మీ చేతులు క్రిందికి దగ్గరగా తీసుకొని రండి. అదే సమయంలో కాలి వేళ్ళు మొనలు నేలను తాకాలి. మీ శరీరమును పైకి బరువు చేతుల మీద మరియు కాలి వేళ్ళు మీద మోయినట్లు మొదలు పెట్టండి. మీ వెనుక మరియు మెడను ఎంతగా వంచగలరో అంతగా ధనురాకారములో వంచండి. మీ కాలి వేళ్లతో నేల మీద నడుస్తూ మీ శరీరము కిందికి చేతుల వైపుకు మీ వెనుక మరియు మెడను ఎంతగా వంచగలరో అంత బాగా ధనురాకారములో వంచండి. మీరు ఇంక ముందుకు నడవలేనట్లు భావించినప్పుడు ఆగిపోండి. మీ కుడికాలును గాలిలోకి ఎత్తుగా లేపండి మరియు మీ తలను ఎత్తండి. చాచండి మరియు కాలును క్రిందకు దింపండి. కాళ్ళతో వెనుకకు మీ చేతుల నుంచి దూరముగా నడవండి. మీ వెనుక ధనురాకారమును తగ్గించండి. మీ శరీరమును క్రిందకు దింపుకోండి మరియు విశ్రాంతి తీసుకోండి. నెమ్మదిగా మీ అంత మీరు బంతిగా చుట్టుకోండి. మీ శరీరమును బిగువుగా ఉండేటట్లు మీ కాళ్ళ చుట్టూ చేతులతో గట్టిగా పట్టుకోండి. పక్కకు పడుకోండి. బంతి స్థితి. మీ శరీరమును విడుదల చేయండి. మీ శరీరములోని అన్ని కండరాలను, చివరికి ముఖములోని చిన్న కండరాలను కూడా పెద్దగా కృత్రిమంగా పిల్లి క్యాట్ల ఆవలింత చేసి అన్ని కండరాలను చాచండి. మీ శరీరమును విడుదల చేసినప్పుడు ఈ ఆవలింతను 3 సార్లు ప్రయత్నించండి. అభ్యాసం 4 ఆడించుట లేక కదుల్చుట. మీరు వెళ్ళకిలా పడుకోండి మరియు నెమ్మదిగా మీ శరీరమును ఆడించుట షేక్ మొదలు పెట్టండి. కదల్చటం వేగం పెంచండి. ఇంకా కదల్చలేనంత స్థితి వరకు చేయండి.
నిలబడండి. మళ్ళీ మీ శరీరమును కదల్చండి. బాగా కదిల్చిన స్థితిలో పైకి గాలిలోకి కాళ్ళ మీద గెంతటం మొదలు పెట్టండి. మీరు మొదటిగా గెంతినప్పుడు తేలికగా మరియు విశ్రాంతిగా ఉండాలి. మీరు అలుపు చెందినట్లు భావించే వరకు ఎత్తుకు పెంచుతూ గెంతండి. మరికొన్ని విషయాలు మరో భాగంలో